నమస్కారములండి. మనం అనుకుంటున్నాం గదా! అంతా కలుషితమే. ఒక్క కలుషితం కానిది అమ్మ ప్రేమ ఒక్కటే అని చెప్పేసేసి మనకి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక మానవుల్లోనే కాకుండా పశు పక్షాదుల్లో కూడా ఆ అమ్మతనం అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. తన పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఎంత పోరాటమైనా చేస్తుంది అమ్మ. కానీ ఈరోజు సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకునే విధంగా అమ్మతనం అంతా కూడా చిన్నబోయిందా? ఇదే క్వశ్చన్ అందరికి అనిపిస్తుంది. ఎక్కడో జరగట్లేదండి. రకరకాల ఏవో అకృత్యాలు ఎక్కడో జరుగుతున్నాయి అనుకుంటున్నాం మనం. బట్ ఇక్కడ మన జంగారెడ్డిగూడెంలోనే నిన్న జరిగినటువంటి ఒక పాశవికమైనటువంటి చర్య, నిన్ననే కాదు చాలా కాలం నుంచి జరుగుతుందట. ఈరోజు మనం ఎక్కడ మీడియాలో చూసినప్పటికీ, ఎక్కడ చూసినప్పటికి కూడా అదే చిన్ని పిల్లలిద్దరిని, ఒక అబ్బాయిని అమ్మాయిని, ఆ కన్న తండ్రి కాదు అతను, తల్లితోటి అక్రమ సంబంధం పెట్టుకున్న అతను ఏదో వైరుతోటి విపరీతంగా కొట్టేసి శరీరం అంతా కూడా వాతలు తేలినటువంటి సందర్భం అది. ప్రతి ఒక్కళ్ళ గుండె కూడా చెరువైపోతూ ఉంది. అది వింటేనే చాలా చెరువైపోతూనే ఉంది. అక్కడ తన అక్రమ సంబంధం పెట్టుకున్న అతను ఆ పిల్లల్ని విపరీతంగా హింసిస్తుంటే, సరే అతను కన్న తండ్రి కాదు కాబట్టి అది వేరే విషయం. ఈ తల్లి ఎలా చూస్తూ ఊరుకుందనేది ఎవ్వరు కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం. ఎందుకంటే అమ్మ కడుపు, అమ్మ ప్రేగులన్నీ కూడా అక్కడ మెలిజుట్టుకుపోతాయండి. ఒక్కసారి బిడ్డ కళ్ళల్లో బాధ కానీ, బిడ్డ బాధపడుతూ సందర్భం చూసినట్లయితే ఎంత, ఎందుకంటే కర్కోటకుడైనటువంటి తండ్రి ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, కానీ మంచి అమ్మ కానీ అమ్మ ఎక్కడైనా ఉంటుందా? ఉంది అని నిరూపించిందండి ఆవిడ ఆ విధంగా చూస్తూ. ఎందుకంటే అతను దాన్ని అడ్డుకుంటే తన అక్రమ సంబంధం ఎక్కడ బయటపడిపోతుందో, తనని వదిలి ఎక్కడ వెళ్ళిపోతాడా అని చెప్పేసేసి ఎంత నీచమైనటువంటి తన శారీరక సుఖం కోసం ఆ పిల్లల్ని అంత హింసిస్తుంటే చూడడం అనేది అసలు నాకు మాట్లాడడానికి కూడా నాకు చాలా ఇష్టంగా అనిపించట్లేదండి. ఎందుకంటే నాకు ఎప్పుడు నేను పిల్లల పక్షపాతిని. పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. పిల్లలు ఎప్పుడు కూడా ఒక ముఖాల్లో చిరునవ్వులు చిందులేస్తూ ఉండాలని కోరుకునేదాన్ని నేను. అందుకోసమే నేను ఇక్కడ స్కూల్లో కూడా ఏ పిల్లాడి ముఖంలో ఏ నీళ్ళు నీడలను కనిపించినప్పుడు ఇమీడియట్ గా ఏమిటి అక్కడ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏమిటి నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నేను. కాకపోతే మనం ఏం చూసుకుంటాం అంటే, ఇప్పుడు కాస్త పురుషాధిక్య సమాజం కాబట్టి పురుషులు ఏదైనా కానీ ఆ స్త్రీలను ఇబ్బంది పెడుతున్నప్పుడు స్త్రీ తన పిల్లల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టదండి. పురుషుడు వదిలిపెడతాడేమో కానీ స్త్రీ ఖచ్చితంగా భర్తతో విడిపోయినప్పటికీ కూడా పిల్లల్ని తనతో ఉంచుకొని చాలా జాగ్రత్తగానే పెంచుకుంటుంది, ఎంత కష్టపడైనా కానీ బిడ్డల్ని వదులుకోవాలని అనుకునే ఆడది అక్కడ ఉండదేమో బహుశా. మరి ఆ బిడ్డల్ని దగ్గర పెట్టుకుంది ఈ అమ్మాయి కూడా. పెట్టుకొని ఎవరితోనూ ఎందుకు ఉండాలండి? ఇప్పుడు భర్తతోటి సరే, ఇప్పుడు సహజంగా కుటుంబాన్ని ఎక్కడో దిద్దుకునే విధంగానే చూసుకోవాలి. ఎందుకంటే బిడ్డలిద్దరికీ కూడా ఆ ప్రేమ, తండ్రి ప్రేమ కూడా కావాలి కాబట్టి అతన్ని మార్చుకునే విధంగా ఈవిడ పోరాడాలి. కానీ సరే, తను ఏమైనా దానికోసం కష్టపడిందో లేదో మనకు తెలీదు. అతనితో పడలేక ఒకవేళ విడిగా ఉంటుంది అనుకుందాం. అప్పుడు బిడ్డల్ని ఎలా పెంచుకోవాలండి? అయ్యో, నేను ఒక్కదాన్ని, నా ఒక్క ప్రేమ ఉంది కాబట్టి నేను ఇంకా కూడా ఇనుముడించినటువంటి ఆ ప్రేమ బంధంతో పిల్లల్ని నేను కట్టిపడేయాలనేది తల్లికి రావాలి. కానీ శుభ్రంగా వేరే వాళ్ళతోటి అవసరమా? నీకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు నేను ఒకటే వచ్చి అడుగుతూ ఉన్నానండి. నీ పిల్లల్ని చూస్తే జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ వేరే వాళ్ళతోటి నీకు అంత సంబంధాలు అవసరమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. సరే, ఒకవేళ ఏదో బుద్ధి గడ్డి తిందనుకుందాం, కానీ నీ పిల్లల్ని సరిగ్గా చూడనప్పుడు, నీ పిల్లల్ని సరిగ్గా చూస్తున్నప్పుడు అదేదో అది కూడా నేను సమర్థించను, కానీ సరే వదిలేద్దాం. కానీ నీ పిల్లలు హింసపడుతున్నప్పుడు నీ సుఖం ఏమిటమ్మా అసలు? ఆ పిల్లలు ఎక్కడ కడుపు తరుక్కుపోవడం లేదు, ఎక్కడ నీకు పేగులు కదిలిపోవడం లేదు. నేను అదే అడుగుతూ ఉన్నాను. ఏమిటోనండి, ఎవరికి తెలియదండి. ఎవరికైనా తెలిస్తేనేమో ఏమనుకుంటారోనండి అంటే, తెలియనంత వరకు ఎన్ని తప్పులైనా చేయొచ్చా?
తెలియ ఎందుకమ్మా నువ్వు ఎందుకు ఉంచుకున్నావు? ఎవరికైనా ఇస్తే ఎవరిని పెంచుకుంటారు కదా, నీ దగ్గర ఎందుకు ఉంచుకోవాలి పిల్లల్ని? ఉంచుకున్నావు, ఉంచుకున్నప్పుడు జాగ్రత్తగా పెంచుకోవాలి. లేదా ఎక్కడైనా పోయినా అనాథాశ్రమం ఎక్కడైనా జాయిన్ చేసి పోయావా శుభ్రంగా? అవును, మీ దగ్గర ఉండి అంత హింసను భరించే బదులు అనాథాశ్రమంలో ఎందుకంటే చాలా బెటర్ కదా, ఎందుకు ఉంచుకోవాలి నీ దగ్గర? ఇవన్నీ క్వశ్చన్లు చాలా. నేను ఇవాళ అమ్మలందరికీ కూడా నేను కొంచెం చేతులు జోడించి నేను నమస్కరిస్తూ అడుగుతూ ఉన్నానండి. అమ్మా, పిల్లలు పుట్టక ముందు ఆ జీవితం మీది, దాన్ని మీరు ఎలా మలుచుకుంటారు అది వేరే విషయం. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళనే కేంద్ర బిందువులుగా చేసుకొని మీ ఆలోచన విధానాన్ని సాగించండి. ఒకవేళ మీరు ఆ కుటుంబ వ్యవస్థలో ఈ భార్యాభర్తల బంధంలో ఇమడలేకపోతే, మీరు వేరుగా ఉన్నప్పటికీ కూడా పిల్లల మీద ఏ మచ్చలు పడనేయకుండా, ఏ హింసకు తావు లేకుండా, ఏ నింద కూడా దరిజేరకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ తల్లులుగా మీ అందరికీ ఉంది. ఎందుకంటే ఆడజన్మ అంటేనే ఒక విధంగా చెప్పాలి అంటే నేను ఇక్కడ ఆడవాళ్ళు తక్కువ అని నేను ఎప్పుడూ చెప్పను నేను. ఎందుకంటే కొన్నిట్లో మగవాళ్ళ కంటే ఎక్కువగా వీళ్ళే ఉంటారు. కాకపోతే ఆ జాలి, ప్రేమ, దయ, ఆ సౌకుమార్యం అని ఇవన్నీ కూడా ఏంటంటే స్త్రీకి స్వంతం అవి. ఎందుకంటే స్త్రీ ప్రేమించినంతగా పురుషులు ప్రేమించలేదు. స్త్రీ ఎందుకంటే తండ్రి లేకపోయినా తల్లి పిల్లల్ని బ్రహ్మాండంగా పెంచగలుగుతుంది. కానీ తల్లి లేకుండా తండ్రి ఎప్పుడు కూడా పెంచలేడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడికి పోతుందమ్మా ఈ ప్రేమ, ఎక్కడికి పోతుందమ్మా? మనం ఎక్కడో చూస్తుంటాం అక్కడ. ఆఖరి మీరు పిల్లులు కావచ్చు, కుక్కలు కావచ్చు, మరి ఇంక ఏవైనా కావచ్చు, క్రూర జంతువులు కావచ్చు, వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల్ని కాపాడుకోవడం కోసం అవి ఎంత భయంకరంగా ఉంటాయో కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఎవరైనా పిల్లలకి ఏమైనా హాని చేస్తారేమో అని చెప్పేసి అసలు 1000 కళ్ళతోటి వాటిని కాపాడుకుంటూ, ముఖ్యంగా నేను కుక్కలు చూస్తూ ఉంటాను. నేను కాపాడుకుంటూ గబగబా ఎక్కడికో వెళ్ళిపోయి కాస్తంత ఎక్కడికో తినేసేసి వచ్చేసి పిల్లల ముందు అవి కక్కేసేసి పిల్లలు పెడుతూ ఉంటాయి. ఇదేమిటండి మరి? వాటిల్లో పశువులు, మనం ఇంకేవో జంతువులు అంటున్నాం, మరి వాటిలోనే అంత ప్రేమ అవి ఉంటే మరి మనుషులు ఎందుకు ఇలా తయారైపోతున్నారు? అస్సలు నాకు జీర్ణించుకోలేనటువంటి విషయం ఇది. మారవద్దమ్మా తల్లులు, మీలో ఉన్నటువంటి ఆ ప్రేమని, వాత్సల్యాన్ని, అమ్మతనాన్ని ఎప్పుడు కూడా మీరు దూరం చేసుకోవద్దు. అమ్మతనమే దూరం అయిపోతే ఈ ప్రపంచం ఎక్కడ ఉంటుందమ్మా? వద్దమ్మా. పిల్లలు ఎవ్వరు కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎప్పుడూ చేయొద్దండి. దానికోసం అని చెప్పేసి మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాను.